ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం అలుపులేదు సొలుపులేదు పేదల కోసమే ఆ హృదయం పరితపిస్తోంది జనక్షేత్రంలోకి జగన్మోహనుడి రథ చక్రాలు దూసుకెళ్తున్నాయి రెట్టింపు ఉత్సాహంతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతోంది ప్రజానాయకుడికి గోదావరి జిల్లాలో జనం నీరాజనం పలుకుతున్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నుదుటిపై గాయం మానకపోయినా ఉక్కు సంకల్పంతో బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు జగన్ గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం పోటెత్తుతున్నారు హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభంజనాన్ని తలపిస్తే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనూ జన సునామీ కనిపించబోతోంది మేమంతా సిద్ధం 17వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం విడుదల చేశారు గురువారం ఉదయం 9 గంటలకు తేతలి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కడియపులంక వేమగిరి తాడితోట జంక్షన్ చర్చి సెంటర్ దేవి చౌక్ దివాన్ చెరువు మీదుగా రాజానగరం వెళ్తారు అక్కడి నుంచి ఎస్టీ రాజాపురంలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు వైఎస్ జగన్ ఇప్పటికే ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అధినేత స్పీడ్ పెంచారు భీమవరం సభలో మాటల తూటాలు పేల్చారు రాబోయే రోజుల్లోనూ అదే తరహాలో పవర్ఫుల్ డైలాగులు పేరుతాయంటున్నారు కార్యకర్తలు జగన్మోహనుడికి ఘన స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఏపీలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో చంద్రబాబు 600 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు పుంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దిరెడ్డి స్థానికంగా 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైఎస్ఆర్సీపీ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు ఏదైనా ఒకటైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను ఆ రోజు మహిళలకంతా చెప్పాడు మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి నేనే వస్తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు మీ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు మరి రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు అదే రకంగా నిరుద్యోగులకంతా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు మరి ఇంకా ఎక్కువగా మహిళలకు ఆడబిడ్డ పుడితే 35,000 డిపాజిట్ చేస్తానని చెప్పి మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టాడు ఇవే ముఖ్యంగా మన ఇళ్ళకంతా కూడా పాంప్లెట్లు ఆయన సంతకం పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చారు మరి ఏదైనా ఒకటైనా చేశాడా సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనలో టీడీపీ నేత బోండా ఉమా ప్రమేయం ఉందనే అనుమానాన్ని విజయవాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేసినేని నాని వ్యక్తం చేశారు ఆ దిశగా విచారణ జరపాలని కోరారు విజయవాడలో బోండా ఉమా అక్రమాలు దౌర్జన్యాలకు అంతులేదని ఆరోపించారు కేసినేని ఇప్పుడు నేను 10 years ఎంపీ చేశా నా మీద క్రిమినల్ ఆరోపణ ఎవరైనా చేశారా ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా నేను ఎక్కడ భూములు కబ్జా చేశాను ఎవరిని ఆరోపించారా కీచకుడిని ఎవరిని ఆరోపించారా నేను ఎక్కడ కామాంధుడిని ఎవరిని చెప్పారా నేను రౌడీ షీటర్ని కాదు గొండాగిరి చేయలేదు స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు రోజువారీ హఫ్తాలు వసూలు చేయలేదు ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ రౌడీయిజం గొండాయిజం అతను 2 కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది
ఏపీలో వ్యక్తిత్వాన్ని నమ్ముకున్న సీఎం జగన్ కు వ్యక్తిత్వమే లేని చంద్రబాబుకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన నడుస్తుందంటూ అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను గుర్తించి అండగా నిలబడే సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల్ని పీల్చి పిప్పు చేసే పెత్తందారి వర్గానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు గారికి మధ్య యుద్ధం జరుగుతుందంటూ ఉద్ఘాటించారు పోతిన మహేష్. మాట ఇచ్చి గెలవగానే మేనిఫెస్టోని డిలీట్ చేసే పార్టీలు, అసలు ఎందుకు వచ్చామో ఏం చేస్తామో కూడా వాళ్ళకే తెలియని పార్టీలు అధికారం కోసం జెండాలు జతకట్టి వెనకున్నటువంటి కారణాలను మనందరం కూడా ప్రశ్నించాలి. ప్రజలకు సంక్షేమం అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చే పెత్తందారుల కూటమి చంద్రబాబు నాయుడు గారి ఏడుపుని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారుల పక్షాన నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగే యుద్ధం. రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, సిబిఐకి దర్యాప్తును అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారించనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నోట్ల కట్టలతో బేరమాడిన రేవంత్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పటి నుంచి ఓటుకు నోటు కేసు డైలీ సీరియల్ గా నడుస్తుంది. ఒకటి, తెలంగాణ ఏసీబీ ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సరిగా విచారణ చేయటం లేదు, దాన్ని సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి కోరుతూ నేను వేసినటువంటి పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎలవ్ చేసినటువంటి సంగతి ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చేర్చాలి అని చెప్పి తగినటువంటి ఆధారాలతోటి నేను గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దాన్ని కూడా ఎలవ్ చేసినటువంటి పరిస్థితులు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం కర్నూలు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సృజన తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమాచార శాఖ భవన్లో ఎలక్షన్ మీడియా సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో 5వ రోజు రాయచోటి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం చేశారు. చిన్నారులపై బీజేపీ కండువాను కప్పి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బాలకృష్ణ, లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో పాటు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్న ఆధారాలను అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీఎస్ జవహర్ రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీని కోరారు. వారు ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి వచ్చి సేవ చేస్తే బాగుంటుందని, టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు సహకరించడం సరికాదని హితవు పలికారు మల్లాది విష్ణు. అనేక రకాలుగా ఒక అసభ్యమైనటువంటి, కించపరిచేటటువంటి, ఇమేజ్ని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వారు ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని ఈరోజు కంప్లైంట్ రూపంలో ఇచ్చాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నందమూరి బాలకృష్ణ, లోకేష్, అలాగే ఒక ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్త మీద కంప్లైంట్ చేయడం. బుద్ధి మారట్లేదు. ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసినా, ఎన్నికల కమిషన్ సీరియస్ అయినా, నోటీసులు ఇచ్చినా వాళ్ళ తీరు మారదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడేటటువంటి భాష ఇదేనా అని చెప్పని అడుగుతాను.
కుప్పం మున్సిపాలిటీలోని 16వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ ఆయన సతీమణి దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాలను మళ్లీ ప్రజలకు అందాలంటే ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఇక వైఎస్ఆర్సీపీని గెలిపిస్తేనే మరిన్ని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తారని ప్రచారంలో వివరించారు భరత్ ఫ్యామిలీ. కృష్ణా జిల్లా పెడంలో నిర్వహించాల్సిన ప్రజాగలం సభకు జనాలు కొరవయ్యారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 5:30 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపించింది. ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెరో బస్సులో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏపీలో కూటమి నేతలను ప్రజలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చంద్రబాబు దళిత ద్రోహి అని అనేక సందర్భాల్లో రుజువైందన్నారు మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి. 2019 ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలను 28 నియోజకవర్గాల్లో ఓడించిన ఘనత ఎస్సీ ఎస్టీలదన్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై అక్కసు వెళ్లగక్కిన నీచ చరిత్ర చంద్రబాబు ఆయన టీందే అని విమర్శించారు నాగమల్లేశ్వరి. గతంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అని అనేది ప్రూవ్ అయిన విషయం ఒకసారి గమనించాలి. 29 దళిత నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఓడించినటువంటి దళిత సోదరులు సోదరీమణులు చెప్పిన విషయమే ఇది. మీ కపట ప్రేమలకి కానీ మీ కళ్ళబొల్లి మాటలకు కానీ దళితులు లొంగే పరిస్థితి లేదు. ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే పార్టీలో చాలామంది ఒరే దళితులకి మీకెందుకురా రాజకీయం, మీకు దేనికిరా రాజకీయం అని మాట్లాడుతున్న నాయకులందరూ ఆ పార్టీలోనే ఉంటారు. కాంగ్రెస్ జాతీయ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి ప్రచారానికి రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం రాగా తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ల నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న వైనాడ్, అలప్పుజ పార్లమెంటు సెగ్మెంట్లలో రేవంత్ ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ ఈ నెల 19 నుంచి మే 11 వరకు సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలకు ప్లాన్ చేస్తోంది టీ కాంగ్రెస్. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అదేవిధంగా ఒక్కో లోక్సభ పరిధిలో 3 చోట్ల సీఎం సభలు పెట్టాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. కేసీఆర్ కూతురు అవినీతి చేసి జైల్లో ఉంటే కేసీఆర్ కు ఏం తోచడం లేదని విమర్శించారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. తండ్రి కొడుకులకు మెంటల్ లేచిందని ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోవటం ఖాయమన్నారు. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు. కేసీఆర్ ను రేపటి నుంచి వెంటాడుతాం, వేటాడుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఏంటో చూపిస్తామన్నారు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసిపోతుంది. నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాట ఇంకా బుద్ధి రాదా నీకు? ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లకు సిద్ధమయ్యారు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు. గురువారం నుంచి నామినేషన్లు వేయనున్నట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఈ నెల 18న మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ జరగనుంది. మెదక్ రఘునందరావు నామినేషన్కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈటెల నామినేషన్ కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, డీకే అరుణ నామినేషన్ కు పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. ఇక వీరితో పాటు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీబీ పాటిల్ నామినేషన్ కు దేవేంద్ర ఫడ్నవీస్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సైదిరెడ్డి నామినేషన్లకు పీయూష్ గోయల్ తో పాటు వివిధ నేతలు హాజరు కానున్నారు. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నేత
మందా జగన్నాథం ఆ పార్టీని వీడి బహుజన సమాజ్ పార్టీలో చేరారు. రాజస్థాన్లోని ఎన్నికల పర్యటనలో ఉన్న బీఎస్పీ చీఫ్ మాయావతిని మందా జగన్నాథం కలిశారు. బీఎస్పీ తరఫున నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు డాక్టర్ మందా జగన్నాథం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వర్గపోరు నడుస్తుంది. మల్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్న మల్లు రవి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. మల్దకల్ మండల నాయకుడు పెద్దోడి రామకృష్ణ ప్రచార రథం ఎక్కబోతున్న బండ్ల చంద్రశేఖర్ రెడ్డిని తోయడంతో గాయాలయ్యాయి. కాళ్లకు కడుపు భాగంలో గాయాలయ్యాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో మత్తు పదార్థాలు గుప్పుమంటున్నాయి. తాజాగా మాదాపూర్లో 2 వ్యక్తుల నుంచి ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజమండ్రికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు కాటూరి సూర్యకుమార్, గుత్తుల శ్యాంబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటే నామం ఒకటే జపం, అదే రామస్మరణ. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అంటూ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు మారుమ్రోగాయి. రామ తీర్థలో రాములూరి కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్త జనులను పులకింపజేసింది. మహా అద్భుత కళ్యాణ ఘట్టం ఆనంద పరవశులను చేసింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. రామనామ స్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. భక్తుల తాకిడితో కిటకిటలాడిపోయాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక రమణీయంగా సాగింది. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళతాళాలు, మంత్రోచ్చరణల నడుమ వివాహ తంతు జరిపించారు. పరిణయ ఘట్టాన్ని ఆద్యాంతం తిలకించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. ఏకశిలా నగరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 22న చంద్రుడి వెలుగుల్లో రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 26న పుష్పయాగంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలు ముగుస్తాయి. పల్లె పట్టణాల్లో జగదేక రాముని కళ్యాణం అపురూపంగా సాగింది. ఇంటింటా రామనామం ప్రతిధ్వనించింది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కమనీయంగా రమణీయంగా సాగింది. అభిజిత్ లగ్నంలో నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు సిగ్గుల మొగ్గైన సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ చేశారు. పరిణయ ఘట్టాన్ని ఆద్యాంతం తిలకించిన భక్తజన కోటి తన్మయత్వంతో పులకించింది. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళతాళాలు, మంత్రోచ్చరణల నడుమ వివాహ తంతును జరిపించారు. కళ్యాణ వేడుకకు మంత్రులు భట్టి, పొంగులేటి హాజరయ్యారు. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. ధూల్పేట్ సీతారాంబాగ్లో ప్రారంభమైన శోభాయాత్ర కోటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకునుంది. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో శ్రీరామ నామస్మరణ మోగుతోంది. శోభాయాత్రలో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, యోగిస్వామి, పలువురు కీలక నేతలు హాజరయ్యారు. డీజే చప్పుల మధ్య జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నినాదాల మధ్య శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. రాత్రి 11 గంటల వరకు శోభాయాత్ర జరగనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక సంగ్రామానికి రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెరపడింది. ఏప్రిల్ 19న 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 102 లోక్సభ స్థానాలకు మొత్తంగా 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నితిన్ గడ్కరీ, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు సహా 8 మంది కేంద్ర మంత్రులు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు 2 మాజీ ముఖ్యమంత్రులు మొదటి విడతలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గౌరవ్ గొగోయ్, కనిమొళి, నకుల్నాథ్ అన్నామలై, కార్తి చిదంబరం, చిరాగ్ పాస్వాన్, జితిన్ ప్రసాద,
నితీష్ ప్రామాణిక్ సహా పలువురు కీలక నేతలు తొలిదశ బరిలో ఉన్నారు. తొలిదశ ప్రచారం చివరి రోజు ఈశాన్య రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు ప్రధాని మోదీ. అస్సాం, త్రిపురాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆ తర్వాత కర్ణాటకలోని కొలార్లో కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో జూన్ 2న, మిగిలిన రాష్ట్రాల్లో యూటీలకు జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఈసీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు పరిమితమవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 15 నుంచి 20 రోజులకు ముందు 180 స్థానాలు వస్తాయనే అంచనా ఉందని, అదిప్పుడు 150కి తగ్గిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి తమకు నివేదికలు అందుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో కలిసి ఘజియాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. मैं सीट्स का प्रेडिक्शन तो नहीं करता हूं, जनरल बात कह सकता हूं कि बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले कि 180 से 180 तक जाएंगे, अब मुझे लग रहा है 150 तक जाएंगे. हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इंप्रूव कर रहा है और अंडर करंट है. మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ లోక్సభ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ఎలక్షన్స్లో మోదీ వేవ్ లేదు అన్నట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అమరావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ రాణా పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ వేవ్ ఉందనే భ్రమలో ఉండొద్దన్నారు. 2019లో మోదీ వేవ్ ఉన్నప్పటికీ తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచానని గుర్తు చేశారు. ఈ వీడియోపై ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన, యూబీటీ విమర్శలు గుప్పించారు. దీంతో వివాదంపై వివరణ ఇచ్చారు నవనీత్ రాణా. ప్రతిపక్షాలు తన ప్రసంగాన్ని వక్రీకరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎప్పటికీ మోదీ వేవ్ ఉంటుందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడికి సూర్య భగవానుడు తిలకందిద్దాడు. రామ్లల్లా నుదుటిన సూర్యకిరణాలు తిలకంగా ప్రసరించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల సమయంలో సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ సూర్య తిలకం కనువిందు చేసింది. ఆ సమయంలో ఆలయ అధికారులు బాలకరాముకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహత్తర ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం పొందారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. భారత్, అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం మరింతగా మెరుగుపడుతోంది. అగ్రి ఉత్పత్తులకు సంబంధించి ఇరు దేశాలు కుదుర్చుకున్న పన్నుల తగ్గింపు ఇటు అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కలగటంతో పాటు ఇండియాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మంచి మార్కెట్ కలగనుంది. ఇటీవలే అమెరికా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ తన మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని కీలక అధికారి తెలిపారు. కొన్ని WTO వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని వెల్లడించారు. గత జూన్లో భారత్, అమెరికా 6 WTO వివాదాలను పరిష్కరించుకున్నాయి. దీంతో అనేక యుఎస్ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికన్ అధికారి తెలిపారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ఢిల్లీ బౌలర్ల దాటికి కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం కాగా 8 స్థానాల్లో బ్యాటింగ్ ఇచ్చిన రషీద్ ఖాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఢిల్లీ తరఫున ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఇషాంత్ స్టబ్స్ 2 వికెట్ల చొప్పున తీసి గుజరాత్ను దెబ్బతీశారు. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.